చంద్రబాబు నాయుడు గారే నేను మాట్లాడుతున్నానని నన్ను ఎంకరేజ్ చేసి నాకు అనేక పదవులు కట్టబెట్టడం జరిగింది. అయితే 2014లో 13లో నాకు ఇన్ఛార్జి పదవి ఇచ్చి ఫ్లైఓవర్ ఉద్యమం నేను గట్టిగా చేస్తే దానికి ఆయన రావడం, ఆ రోజు నన్ను సింగిల్గా పిలిచి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావని ఆయన చెప్పడం జరిగింది. మా దరిద్రానికి ఈడు ఎవడైతే ఉన్నాడో ఈ కేసునే నాని అనే ఎదవ నా దరిద్రానికి వాడొచ్చాడు ఇక్కడికి ఎంపీకి. వాడొచ్చిన మరుక్షణం నుంచే వాడొక విషయం బుద్ధ వెంకన్ని తీసేయాలి, వాడికి నాకు అసలు ఏ గొడవలు లేవు, బుద్ధ వెంకన్ని తీసేయాలి, బుద్ధ వెంకన్ని తీసేయాలి, అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలి అని వాడు ఒక డిమాండ్ పెట్టాడు. వచ్చిన కాంచాడు, ఆడికి వేరే ఆలోచన లేదు, పార్టీని బాగు చేసే ఆలోచన లేదు. చంద్రబాబు గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసిగిపోయి సరే వెంకన్న నువ్వు అర్బన్ పార్టీ అధ్యక్షుడికి వెళ్ళు అని నన్ను మార్చడం జరిగింది ఇన్ఛార్జిగా. అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఈ విజయవాడ సిటీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు 6 సంవత్సరాలు చేయాల, 2 సంవత్సరాలు చేస్తే పారిపోయేవాళ్ళు, ఈ పార్టీ వద్దు బాబు అని. 6 సంవత్సరాలు చేశా, చక్కగా చేశా. గవర్నమెంట్ పోయింది, మళ్ళీ ఎదో ఎన్నికయ్యాడు ఈ బడ్డుగాడు, ఈ నానిగాడు మా గ్రహచారం బాగాక మళ్ళీ ఎన్నికయ్యాడు. అయితే వాడు మళ్ళీ ఎమ్మన్నే బుద్ధ వెంకన్న తీయాలి, వాడు ఏజెండా వేరేది లేదు, ఫైట్ చేస్తున్నా తీయాలి 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 అనే ఒకటి తప్ప వేరేదే లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి నా గౌరవంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చి 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా వేశారు ఉత్తరాంధ్రకి. ఇప్పుడు కూడా ఉన్నాను నేను. అయితే ఇంకా గౌరవం పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నన్ను తగ్గించలే. మీడియా వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు, ఆఖరికి వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. ఏంటి, ప్రభుత్వం పోయాక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో 4-5 తప్ప ఎవరో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇంకా అయ్యన్న గారు మాట్లాడారు కానీ ఎక్కడ ఫైటింగ్కి వెళ్ళా, నేను ఫైటింగ్ కూడా వెళ్ళా. నేను మాచర్లు వెళ్తే తురకా కిషోర్ అన్న వ్యక్తి నన్నే దొంగతో కొట్టింది. బానోమా పక్కన ఉన్నాడు, నన్నే కొట్టింది, నా మీదే అటాక్ జరిగింది. ఒకటి జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే నేను వెళ్ళి 1 గంట సేపు పోరాటం చేస్తే ఆ రోజు నాకు ఎందుకో సాస్ వచ్చి 1 గంట సేపు నేను ఒక చెట్టు కింద పడిపోయి ఇచ్చేస్తే ఆ రోజు గద్దె రామోహన్, ఏలూరు సాంబశివరావు గారు వాళ్ళు పాపం ఇసిరి నా చెమట్లు ఆరేవారు పక్కన కూర్చున్నా. నేను అవాలే అయిపోయాను అనుకున్నా.